ఒకవేళ మిత్రమా ఈ వాక్యాన్ని వింటున్న నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావా? లేనిపోని అలవాట్లు నేర్చుకున్నావా? సినిమాలు ఎక్కువగా చూస్తూ ఆ ప్రభావితం చెంది వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావా? గుర్తుపెట్టుకో, నీ జీవితము పూర్తిగా నాశనం అయిపోతుంది నువ్వే గనక ఇటువంటి పరిస్థితిలో ఉంటే. దేవుని వాక్యంలో చూడగలిగితే దేవుడు ఒక విషయాన్ని మాట్లాడాడు. ఆయన ఏం చెప్పాడు ఒకసారి చూద్దాం. ప్రసంగి గ్రంథం 11:10 లేత వయసును నడి ప్రాయమును గతించిపోయినవి గనుక నీ హృదయములో నుండి వ్యాకులమును తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకొనుము. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ దేహాన్ని ఏదైతే చెరుపుతుందో దాన్ని తొలగించుకోవాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆ పేరెంట్స్కి టీచర్స్కి నేను తెలియపరిచే విషయం ఏంటంటే, దయచేసి అంటే పిల్లల్ని బాగా ఎడ్యుకేట్ చేయండి. అది నటన, యాక్టింగ్, వాళ్ళ రియల్ లైఫ్ వేరుగా ఉంటుంది, సినిమాలో వాళ్ళు యాక్ట్ చేసే విధానం వేరుగా ఉంటుంది. కాబట్టి ఆ ఎమోషనల్ ఫీలింగ్స్కి అట్రాక్ట్ కాకూడదు అని ఖచ్చితంగా ఒక పేరెంటింగ్ ఖచ్చితంగా తమ పిల్లలకు ఈ విషయాన్ని చెప్పాలి. సో సినిమాలో హీరో నటించాడు అని చెప్పి అతను పెట్టుకున్న హెయిర్ స్టైలే వీళ్ళు పెట్టుకోవడం, అతను వేసుకున్న డ్రెస్సులే వీళ్ళు వేసుకోవడం, అతనిలాగా వీళ్ళు నటించడం, ఈ ప్రభావితం ఎక్కువగా వీళ్ళు చెందుతున్నారు. కారణం ఏంటంటే మా సినిమా హీరో అని అనుకుని, కానీ అది వారి జీవితాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది, లైఫ్ లేకుండా చేస్తుందండి. ఈరోజు ఎంతోమంది ఇలాంటి వ్యర్థమైన సినిమాలు చూసి వ్యర్థమైన పనులకు వెళ్ళి వ్యర్థంగా జీవించేస్తున్నారు. ఎంత దారుణం ఇది! కీర్తనకారుడు దావీదు భక్తుడు ప్రార్థన చేస్తూ వ్యర్థమైన వాటిని నా కన్నుల నుండి తొలగించుము అని దేవునికి ప్రార్థన చేశాడండి. ఈరోజు ఖచ్చితంగా తల్లిదండ్రులు కానివ్వండి, లేకపోతే ఎవరైతే పేరెంటింగ్గా మీరు పిల్లల్ని చూసుకుంటారో మీరందరూ కూడా ఖచ్చితంగా వ్యర్థమైన వాటి నుండి దేవుడు వారికి వాటన్నిటిని తొలగించాలని కూడా మీరు ప్రార్థించాలి.